పిల్లలు సెక్షన్ ఏలో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. 2 dice are rolled together. The probability that the sum of the numbers obtained is divisible by 6 is dash. సో ఇక్కడ ఏమని ఇచ్చినాడు? 2 dice are rolled. ఇక్కడ 2 డైస్ని రోల్ చేసినప్పుడు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయో చూడాలి. రైట్, ఒకసారి కొన్ని స్టేట్మెంట్స్ చూపిస్తాను చూడండి పిల్లలు. If 2 coins are tossed simultaneously, then the number of all possible outcomes is 2 power 2. ఈ 2 కాయిన్స్ని టాస్ చేసినప్పుడు కాయిన్ 1 కాయిన్ 2, సో 2 కాయిన్స్ని టాస్ చేసినప్పుడు టోటల్గా మనకి ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి? 2 పవర్ 2. అంటే ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు మనకి పాసిబుల్ అవుట్కమ్స్ ఏమొస్తుంది? హెడ్, టైల్. దీస్ ఆర్ ద 2 పాసిబుల్ అవుట్కమ్స్ వెన్ ఏ కాయిన్ టాస్డ్. ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు వచ్చే పాసిబుల్ అవుట్కమ్స్. రైట్, అంటే 2 పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి. అయితే n కాయిన్స్ని టాస్ చేసినప్పుడు 2 పవర్ n తీసుకోవాలి. n కాయిన్స్ అంటే 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు 2 పవర్ 2 రాయాలి. ఓకేనా? 3 కాయిన్స్ టాస్ చేసినప్పుడు 2 పవర్ 3 రాయాలి. సో ఇఫ్ 2 కాయిన్స్ ఆర్ tossed simultaneously, number of all possible outcomes is equal to 2 power 2, that is equal to 4 possible outcomes. ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు మనకు వచ్చే పాసిబుల్ అవుట్కమ్స్ ఏంది? హెడ్, టైల్. అలా 2 కాయిన్స్ని టాస్ చేసినప్పుడు మనకు వచ్చే పాసిబుల్ అవుట్కమ్స్ 4. ఎలా అంటే టైల్, 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 హెడ్, హెడ్, టైల్, హెడ్, హెడ్. These are the 4 possible outcomes when 2 coins are tossed. లేకపోతే ఒక కాయిన్ని 2 టైమ్స్ టాస్ చేసినప్పుడు, సో అంటే ఫస్ట్ దాని మీద టైల్ పడుతుంది, సో సెకండ్ దాని మీద కూడా టైల్ పడుతుంది. సో అంటే ఒక కాయిన్ని 2 టైమ్స్ టాస్ చేసినప్పుడు ఫస్ట్ టైల్ పడుతుంది, సెకండ్ కూడా టైల్ పడుతుంది. అలా ఫస్ట్ టైల్ పడుతుంది, సెకండ్ టైం హెడ్ పడుతుంది. అలాగా సో 2 కాయిన్స్ని కానీ లేకపోతే ఒక కాయిన్ని 2 టైమ్స్ కానీ టాస్ చేసినప్పుడు మనకు వచ్చే పాసిబుల్ అవుట్కమ్స్ 4. ఎలా అంటే 2 పవర్ 2. అంటే ఒక కాయిన్ని టాస్ చేసినప్పుడు వచ్చే పాసిబుల్ అవుట్కమ్స్ అన్నీ అంటే 2 పవర్ 2 కాయిన్స్ కాబట్టి 2 పవర్ 2 తీసుకోవాలి. అలానే 3 కాయిన్స్ని టాస్ చేసినప్పుడు 2 పవర్ 3 తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇఫ్ 3 కాయిన్స్ ఆర్ టాస్డ్ simultaneously, then the number of all possible outcomes is equal to 2 power 3 is equal to 8. అలానే ఒక కాయిన్ని 3 టైమ్స్ టాస్ చేసినప్పుడు, ఇఫ్ ఎ కాయిన్ ఈజ్ టాస్డ్ 3 టైమ్స్, then the number of all possible outcomes is equal to 2 power 3 is equal to 8. 2 కాయిన్స్ని టాస్ చేసినప్పుడు మనకి 4 పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చినాయి. అయితే 3 కాయిన్స్ని టాస్ చేసినప్పుడు మనకు 8 పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి. ఓకేనా? అవి ఎంతో చూద్దాం ఒకసారి. చూడండి పిల్లలు. టైల్, 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 హెడ్, హెడ్, టైల్, హెడ్, హెడ్. సో ఎన్ని రావాలి పిల్లలు? 8 రావాలి. సో మళ్ళీ చూడండి ఇదే ప్యాటర్న్, అంటే 2 కాయిన్స్ని టాస్ చేసినప్పుడు వచ్చే మనకి పాసిబుల్ అవుట్కమ్స్ 4. అలా అదే ప్యాటర్న్ని మళ్ళీ రిపీట్ చేయండి. టైల్, 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 హెడ్, హెడ్, టైల్, లాస్ట్లో హెడ్, హెడ్. అయితే సో ఫస్ట్ టైం రాస్తారంటే 4 టైల్స్ రాయండి. టైల్, 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 హెడ్, 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 హెడ్. సో టోటల్గా ఇక్కడ మనకి 4 వచ్చినాయి, ఇక్కడ 4 + 4 8 పాసిబుల్ అవుట్కమ్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని పిల్లలు, 2 కాయిన్స్ని టాస్ చేసినప్పుడు మనకి 2 పవర్ 2 4 పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి. 3 కాయిన్స్ని టాస్ చేసినప్పుడు 2 పవర్ 3 8 పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి. రైట్, అలానే ఒక డైని 1 టైం రోల్ చేసినప్పుడు మనకి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి పిల్లలు? 6. అంటే 1 నుంచి 1 2 3 4 5 6, దీస్ ఆర్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఇఫ్ ఎ డై ఈజ్ రోల్డ్ వన్స్. సో దీస్ ఆర్ ద పాసిబుల్ అవుట్కమ్స్, అంటే 6 పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి. రైట్, అయితే ఇక్కడ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చినాడు? 2 డైస్ ఆర్ రోల్డ్ అని ఇచ్చినాడు. సో 2 డైస్ని రోల్ చేసినప్పుడు
మనకి ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి అంటే 6 పవర్ n అంటే 6 పవర్ n అని 6 పవర్ n అంటే 1 డై రోల్ చేసినప్పుడు 6 పవర్ 1 అంటే 6. అలానే 2 డైస్ని రోల్ చేసినప్పుడు 6 పవర్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 36 పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి. దీస్ ఆర్ ద టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ వెన్ 2 డైస్ ఆర్ రోల్డ్. 2 డైస్ని రోల్ చేసినప్పుడు. ఓకే పిల్లలు, రైట్. ఆ 2 డైస్ని రోల్ చేసినప్పుడు మనకు వచ్చే 36 పాసిబుల్ అవుట్కమ్స్ ఏందో ఒకసారి చూడండి. సో దీస్ ఆర్ ద 6 పాసిబుల్ అవుట్కమ్స్ వెన్ 2 డైస్ ఆర్ రోల్డ్. సో అయితే క్వశ్చన్ ఏమని ఇచ్చినట్టు పిల్లలు, క్వశ్చన్లో చూడండి 2 డైస్ ఆర్ రోల్డ్ టుగెదర్, ద ప్రాబబిలిటీ దట్ ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ అబ్టైన్డ్. సో సమ్ ఆఫ్ ద నెంబర్స్ అబ్టైన్డ్ ఈస్ డివిజిబుల్ బై 6. 6తో డివిజిబుల్ అవ్వాలి. ఏది 2 డైస్ని మనం రోల్ చేసినప్పుడు దాంట్లో టాప్లో వచ్చే నెంబర్ ఏదైతే ఉందో వాటిని యాడ్ చేసినప్పుడు చూడండి 1 + 5 ఎంత 6. 6/6 డివిజిబుల్ అవుతుంది. సో అయితే 6తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఏంది అంటే 6, 12. సో అంటే 18 కూడా వస్తుంది. కానీ సమ్ ఆఫ్ ద అవుట్కమ్స్ని యాడ్ చేసినప్పుడు మ్యాక్సిమం 6 + 6 మనకి 6 + 6 12 వస్తుంది. 12 కన్నా ఎక్కువ రాదు. సో అంటే సమ్ ఆఫ్ ద అవుట్కమ్స్ని యాడ్ చేసినప్పుడు మ్యాక్సిమం 12 వస్తుంది. సో 12 కన్నా ఎక్కువ మనకి రావు. రైట్. అయితే 6తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఏమొస్తాయి అంటే 6, 12 మాత్రమే రావడానికి ఛాన్సెస్ ఉంది. సో అయితే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 6 కానీ 12 కానీ వస్తే అది 6తో డివిజిబుల్ అవుతుంది. సో 6 రావాలంటే 1, 5 వస్తుంది. యాడ్ చేస్తే 6 వస్తుంది. అలానే 5, 1 కూడా అంటే ఫస్ట్ టైం 5 పడుతుంది. ఒకదాని మీద 5, ఒకదాని మీద 1 అలా పడుతుంది. రైట్. 2, 4, 4, 2 6 వస్తుంది. 3, 3 ఇంక లేవు కదా, 6 వచ్చేస్తాం. 6 వచ్చేది. 6 రావాలంటే వీటిల్ని మాత్రం యాడ్ చేస్తే 6 వస్తుంది. ఓకే. దెన్ 12 కదా అంటే 6, 6 ఇంకా వేటిల్ని యాడ్ చేసినా కానీ 12 రాదు. 6 మాత్రమే 6 మాత్రమే యాడ్ చేస్తే 12 వస్తుంది. టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి నాయనా 6 ఉన్నాయి. అయితే టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని వచ్చినాయి 36 వచ్చినాయి. బై 36 క్యాన్సిల్ చేయండి, మనకి 1/6 వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా చిల్డ్రన్? ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ like, share and subscribe. Thank you.